హే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. దిస్ ఈస్ వినయ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వీడి గ్యాడ్జెట్స్. ఈ వీడియోలో మనం ఒక మంచి స్వీట్ అయితే చేసుకుందాం. సో అదైతే కాదు, ఎస్ ఇదే అది. సో గులాబ్ జామున్ అనమాట ఈరోజు మన స్వీట్. సో బయట మనకి ఇలాంటి రెడీమేడ్ మిక్స్ అయితే దొరుకుతాయి. బై వన్ గెట్ వన్ అయితే ఉంటుంది. సో కంపెనీ ఏదైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ చాయిస్. ప్రైస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే ఇది తీసుకున్నా, బై వన్ గెట్ వన్. ఇది నాకు 80 రూపీస్ అయితే పడింది. చేసేటప్పుడు ముందుగా మనం అది సిరప్ ఉంటుంది కదా, షుగర్ సిరప్, అదే ఏమంటారు దాన్ని, పాకం అంటారు కదా, షుగర్ది సిరప్ ఉంటుంది కదా. సో ఫస్ట్ అది ప్రిపేర్ చేసుకోవాలా. అది కొద్దిగా చల్లబడిన తర్వాత మనం గులాబ్ జామున్ ఆ మిక్స్ ఉంది కదా, ఆ మిక్స్ చేసి ఆ మిక్స్తో బాల్స్ చేసి అది ఫ్రై చేసి తర్వాత మనం ఆ సిరప్లో పెట్టాలి ఒక 30 మినిట్స్ వరకు. ఫస్ట్ అయితే మనం సిరప్ చేసుకుందాం పదండి. సో ఇదే ఫ్రెండ్స్ పాకం అంటే సిరప్. ఇది వాటరు, షుగరు, కొంచెం ఇలాచి వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో మనకి షుగర్ అరౌండ్ ఒక ప్యాకెటే చేస్తున్నాయి ఇప్పుడు. 2 ప్యాకెట్స్ ఒక ప్యాకెటే చేస్తాను. ఒక ప్యాకెట్ చేయడానికి మనకు అరౌండ్ 350 గ్రామ్స్ అయితే షుగర్ అయితే పడుతుంది. సో మనం ఎంత షుగర్ తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోవాలా. ఇది గట్టిగా చేయనవసరం లేదు, ఇది ఎక్కువ బాయిల్ చేయనవసరం లేదు. ఇది షుగర్ దాంట్లో కరిగిపోతే చాలు అంతే. సో ఈ కన్సిస్టెన్సీలో తీసుకోవాలన్నమాట. ఇది చల్లబడే వరకు పక్కలో పెట్టేయాలా. సో నెక్స్ట్ వచ్చి మనం మిక్స్ రెడీ కలపడం రాదు ఫ్రెండ్స్. సో మా వైఫ్ దగ్గర అయితే పిండి అయితే రెడీ చేపిస్తున్నా, మిక్స్ చేపిస్తున్నా. సో దీంట్లో అన్నీ ఉంటాయి, మనమేం ఎక్స్ట్రా మిక్స్ చేయని అవసరం లేదు. మీ దగ్గర ఉంటే కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ అయితే మిక్స్ చేసుకోండి, ఇంకా కొంచెం బాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ కొంచెంగా లైట్గా మైదా అయితే యాడ్ చేసిన. వాటర్ కూడా ఎక్కువ అయిన అవసరం లేదు, కొద్దిగా వేసుకోవాలంతే. ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలా. సో ఎక్కువేం అవసరం లేదు, ఒక స్పూను 2 స్పూన్లు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది బాల్స్ చేసేటప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలా, అప్పుడు అంటుకోకుండా ఈజీగా బాల్స్ అయితే చేయొచ్చు. ఇది మనకి ఇవంతా రావు ఫ్రెండ్స్, ఇక మనమంతా చేయలేము. ఈ పిండి మిక్స్ చేయడము, ఇలా బాల్స్ చేయడం అవంతా మన వల్ల అయ్యే పని కాదు. ఫ్రై చేద్దాం, ఇంకా కాలుద్దాం వాటిని కావాలంటే. అలాంటి ఈజీ టాస్క్ అయితే మనం చేయగలం. సో ఇలా నీట్గా బాల్ షేప్ తీసుకోవాలి. ఇవి కొంచెం చిన్నగా చేసుకుంటే చిన్నగా వస్తాయి. సో ఈ సైజ్ చేసుకుంటే మీడియం నార్మల్గా వస్తాయి. సో అది మీ ప్రిఫరెన్స్, మీరు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద బోండాలాగా చేయకూడదు అలా అని చెప్పి. సో మిగిలినవన్నీ కూడా అలా చేసుకుందాం ఇప్పుడు. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మిక్స్ చేసేటప్పుడు మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే, లైక్ వెనీలా ఫ్లేవర్, బటర్ స్కాచ్ ఫ్లేవర్స్, అవి సిరప్ అయితే దొరుకుతాయి అంటే అవి మీరు కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అవి. ఇక్కడైతే మేమేమి యాడ్ చేయడం లేదు నేను. సో సింపుల్ అనమాట. మంది ప్యాకెట్ తెచ్చుకున్నామా, మిక్స్ చేసినామా, సిరప్లో వేసినామా, తిన్నామా, అంతే. సో సింపుల్గా చేస్తాం. ఇలా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలా. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, కొద్దిగా వేసుకోండి. ఆ బాల్స్ చేస్తారు కదా సైజు, దాన్ని బట్టి మీరు ఆయిల్ అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట ఎంత. ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఫుల్ హీట్ అయిపోవాలా. ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి ఫుల్ మొత్తం హీట్ అయిపోయేంత వరకు ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఫుల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు గులాబ్ జామున్ అయితే వేసుకున్నాం. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి, లోపల కూడా అప్పుడే బాయిల్ అవుతుంది అది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఫుల్ బ్లాక్ కలర్ చేయకూడదు, గోల్డెన్ బ్రౌన్, ఇంకొద్దిగా బ్రౌన్ అయితే సరిపోతుంది. అయిపోయాయి ఫ్రెండ్స్ మన
కరెక్ట్ కలర్ అయితే వచ్చినాయి, గోల్డెన్ బ్రౌన్. ముందుగా ఇవి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత సిరప్లో అయితే ఇవి ఆరిపోయాయి. ఇప్పుడు మనం పాకంలో అయితే వేసేద్దాం రండి. కొద్దిగానే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, పాకంలో వేసామన్నమాట. సో వీటిని అలాగే ఒక 10 నుంచి 15 మినిట్స్ వదిలేస్తే ఆ సిరప్ లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. మిగిలినవన్నీ కూడా చేసేద్దాం. అలాగే మన గులాబ్ జామున్ అయితే రెడీ అయినాయి ఇలా. సో ఇప్పుడు టేస్ట్ అయితే చేసుకోవడానికి అయితే 2 అయితే తీసుకున్నాను. ఇది బ్రౌన్ ఉంది, ఇది గోల్డెన్ బ్రౌన్ అనమాట. సో సాఫ్ట్గా ఉన్నాయి, చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. బయట అయితే తీసుకుందాం. చాలా బాగుంది, ట్రై చేయండి. వీడియో నచ్చితే సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఈ వీడియో గ్యాడ్జెట్స్ అండ్ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఎవరీవన్.